ఇంట్లో రెగ్యులర్‌గా ఉండే ఐటెమ్స్‌తో ఈ స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేశానండి. అదే అటుకుల మిక్చర్. చాలా సింపుల్‌గా అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఇది తయారు చేసుకునే విధానం. ఇక్కడ నేను 1 కప్ అటుకులు తీసుకున్నాను. అటుకుల్లో మనకి 2 రకాలు దొరుకుతాయండి. ఒకటి సన్నది ఉంటుంది. ఒకటి కొంచెం థిక్‌గా ఉంటుంది. నేను థిక్‌గా ఉన్నయి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నాను. ఇవి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వేపుడు శనగపప్పు అండి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలానే 2-3 ఎండుమిరపకాయలని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకోవాలండి. కరివేపాకు ఎంత వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. ఆయిల్ తక్కువ పడుతుంది, ఎక్కువ వేసుకోని అవసరం లేదు. ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. అలానే రుచికి సరిపడా సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ పక్కన పెట్టుకున్న అటుకుల్ని ఇందులో వేసేసుకుని వీటిని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఎంతో సింపుల్గా ఈ స్నాక్ రెసిపీని చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.